హాయ్ అండి అందరికీ. మన తెలంగాణలోని స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాము. ముఖద్వారం నుండి లోనికి వెళ్ళేటప్పుడు స్వామివారి పాదాలు కనిపిస్తాయి. అక్కడ నుంచి మన మెట్ల ద్వారం నుండి వెళ్తుంటే మనకు దశావతారాలు పాలరాతిలో చక్కదనంగా కనిపిస్తాయండి. ఇక గుడి దగ్గరకు వస్తే గుడి మాత్రం చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్క విగ్రహం, ప్రతి ఒక్క స్తంభం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ దర్శనం అయితే మాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఉందండి. చాలా బాగా అయింది మాకు దర్శనము. ఇక్కడ చాలా ఆకర్షణీయంగా కనిపించేది ఏదైనా ఉందంటే కోనటిలోని జలనారాయణ స్వామి విగ్రహం. చూస్తుంటే రెండు కళ్ళు జాలవండి. ఈ గుడి నిర్మించడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు కట్టినా కానీ ఇక్కడ కట్టిన ప్రతి ఒక్క రాయి అద్భుతంగా, మహా అద్భుతంగా ఉందండి. ఇక్కడ చూసిన ప్రతి ఒక్క అద్భుతాన్ని నేను చూసి మీకు కూడా చూపిస్తున్నాను. మన తెలంగాణలోనే చాలా అద్భుతమైన టెంపుల్స్ ఏవైనా ఉన్నాయంటే ఈ 2 మాత్రమే. ఒకటి స్వర్ణగిరి, ఇంకోటి యాదగిరి గుట్ట అండి. అక్కడికి కూడా వెళ్ళొచ్చాము మేము. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్క రాయి చాలా బాగుంది. ఓకే అండి, నా వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.